ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మహానంది యాగంటి క్షేత్రాలకు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు పెద్ద అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై కలవట్టును ఢీకొంది. అనంతరం పక్కన వాగులోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులు ఉన్నారు. గాయాలైన 30 మందిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ విద్యార్థిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసుని అడిగి తెలుసుకుందాం. ఓబులేసు, గాయపడిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? సునీత, ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలము పెద్దలపాడు వద్ద ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 19 రోడ్డు ప్రమాదంలో దాదాపు 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో 7 మంది విద్యార్థులకి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కూడా శ్రీకాంత్ అనే విద్యార్థికి పరిస్థితి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఈ విద్యార్థిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరము ఒంగోలు ఉన్నత వైద్య చికిత్సల కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి తరలిస్తున్నారు. అయితే ప్రమాద సంఘటన విషయానికి వస్తే ఇదే జిల్లా ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడుకు చెందిన విద్యార్థులు నిన్నటి రోజు విహారయాత్ర కర్నూలు జిల్లాలోని మహానంది యాగంటి బెలూన్ గోవాలో విహారయాత్ర కోసం వెళ్లారు. తిరిగి వస్తూ ఉలవపాడు వద్ద కరేడు తిరుగు ప్రయాణంలో పీసీపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలేరు వంతెన మీద ఉన్నటువంటి కల్వర్ట్ను బస్సు అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంటే పాలేరు వంతెన వద్ద మలుపు తిరగాల్సిన బస్సు నేరుగా కల్వర్ట్ను ఢీకొనడంతో ప్రమాదము చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. విద్యార్థులు అంటే సిబ్బందితో పాటు బస్సు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా 70 మంది ఉన్నారు. ఇందులో 30 మంది గాయపడ్డారు. ఈ 30 మందిలో కూడా విద్యార్థులు దాదాపు 7 మందికి తీవ్ర గాయాలుగా ఇందులో శ్రీకాంత్ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. సునీత, ధన్యవాదాలు ఓబులేసు. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉలవలపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మహానంది యాగంటి క్షేత్రాలకు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు పెద్ద అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై కలవట్టును ఢీకొంది. అనంతరం పక్కన వాగులోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులు ఉన్నారు. గాయాలైన 30 మందిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ విద్యార్థిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం అలవలపాడు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు మహానంది యాగంటి క్షేత్రాలకు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు పెద్ద అలవలపాడు వద్ద పాలేరు వంతెనపై కల్వర్టును ఢీకొంది. అనంతరం పక్కన వాగులోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులు ఉన్నారు. గాయాలైన 30 మందిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ విద్యార్థిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.